కదా బోర్డు ఇప్పుడు ఇది. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు know about or verify Thevenin's theorem. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, స్విచ్ ఆన్ చేసుకోవాలి. రైట్, స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇదేంటిది వోల్టేజ్ సోర్స్, పవర్ కాదు వోల్టేజ్ సోర్స్. సో ఇందులో అప్పర్ లిమిట్ ఎక్కడ వరకు ఉంది ఏంటుందని తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి, దీన్ని మల్టీమీటర్ ఉంది కదా, దీన్ని 200 volts. ఇక్కడ ఏమేమి ఉంటుంది, ఇది ఏసీ సింబల్, ఇది ఏసీ వోల్టేజ్ ఫైండ్ చేయడానికి. ఇది స్టేట్ ఉంది కాబట్టి స్టేట్ లైన్ డీసీలో ఉంటుంది కదా, ఈ డీసీ వోల్టేజ్ ఫైండ్ చేయడానికి. రైట్, ఇదేంటి ఇంకా ఏ అంటే ఆంపియర్స్, అంటే వి షుడ్ ఫైండ్ కరెంట్స్. సో 2000 మైక్రో 20 మిల్లీ 200 మెగా. రైట్, ఇదేంటిది డైరెక్ట్ కరెంట్ అప్ టు 10 ఆంపియర్స్ వరకు ఫైండ్ చేసుకోవడానికి. రైట్, సో ఇదేంటి రూమ్ టెంపరేచర్ ఫారెన్హీట్ లో ఉంటుంది కదా అది. ఇదేంటిది ఇంకా వేవ్, అక్కడ సిఆర్ఓ కనెక్ట్ చేసినప్పుడు దాని నుంచి మనం వేవ్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత వోల్టేజ్ లో ఉందని ఫైండ్ చేసుకోవడానికి ఇది. రైట్, ఇదేంటి ఇంకా చెక్అప్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బై టచింగ్ దీస్ టు ఈచ్ అదర్. అవునా, అంతేనా కదా. సో ఇదేంటి ఇంకా రెజిస్టర్, ఓమ్స్ రెజిస్టర్ వాల్యూ కరెక్ట్ ఉందా లేదా దీన్ని కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెజిస్టర్ వాల్యూ కనుక్కున్నామా మనం, ఈ వాల్యూ ఎంత అంటున్నాడు 100 కదా, 100 ఉంది కదా. సో దీన్ని అనుకున్నాం 100 ఉందా లేదా చూద్దాం. నియర్లీ వస్తుంది 100. ఎంత ఉంది 99.4. అంటే ఇక్కడ ఎంత ఉంది మనకు 100, అప్రాక్సిమేట్లీ 100 ఉంటాయి కదా. అవునా, సో ఫైన్, ఇది రెజిస్టర్ ఫైన్. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ బోర్డు అసలు ఈ వాల్యూ ఎంత ఉంది, ఇది ఇనిషియల్ వాల్యూ లోవర్ లిమిట్ ఎంత ఉంటుంది మనకి 0 ఉంటుంది. అవునా, 0 నుంచి ఎన్ని వోల్టేజ్ వరకు మనం సప్లై చేయగలుగుతాం ఈ సోర్స్ నుంచి, అది ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి మనం, ఇక్కడ అవునా ఇదే కదా సోర్స్, ఇది మొత్తం సోర్స్. రైట్, సో నేను ఇంక్రీజ్ చేస్తాను. అప్పర్ లిమిట్ ఎంతవరకు ఉంది, 15.7 వరకు మనం వోల్టేజ్ ని ఈ సర్క్యూట్ మొత్తానికి థెవెనిన్స్ నార్టన్కైనా సప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎన్ని వోల్ట్ పెట్టుకుందాం మనం చెప్పండి, ఎంత వోల్టేజ్ సోర్స్ ఇస్తాం మనం థెవెనిన్స్ థీరంకి 6 ఇద్దామా. 6 వోల్టేజ్ ఇస్తున్నాం మనం. 6 అంటే వి ఎంత 6, క్లియర్ కదా. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి మనం, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ లేదు. సో వీఆర్ ఫార్మింగ్ కనెక్షన్. రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఎంత అయింది, ఎన్ని వోల్ట్స్ అయింది, 6. లెట్ us చెక్. 6 volts, ఎగ్జాక్ట్ 6 volts వచ్చింది. రైట్, ఇక్కడ మన థెవెనిన్స్ లో ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఇది కాంప్లెక్స్ నెట్వర్క్ అంటాం. లీనియర్ నెట్వర్క్ ఇస్ నథింగ్ బట్ కాంప్లెక్స్ నెట్వర్క్. సో ఓకేనా, థెవెనిన్స్ లో వీఆర్ ఫైండింగ్ వోల్టేజ్, విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ వీ కెన్ ఫైండ్ కరెంట్. అవునా, అక్రాస్ ద RL లోడ్ రెజిస్టర్స్. దీస్ ఆర్ లోడ్ రెజిస్టర్స్. ఇక్కడ ఉంది కదా RL లోడ్ రెజిస్టర్స్. వీ హ్యావ్ హౌ మెనీ టైమ్స్ 1 2 3 4 5 డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ లోడ్ రెజిస్టెన్స్ వీ హ్యావ్. అవునా, అవుట్ ఆఫ్ దిస్ వీ కెన్ చూస్ ఎనీ వన్ ఎట్ ద సేమ్ టైం. రైట్, సో ఇక్కడ ఏం చేయాలి, ఇది R1 R2 R3, ఇక్కడ RL ఉండాలి కదా. అవునా, RL కనెక్ట్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి RL కనెక్ట్ చేసుకోవాలి. రైట్, నేను ఎంత తీసుకుంటున్నాను, RL వాల్యూ 47 ohms. దిస్ ఈస్ ద సర్క్యూట్ ఆఫ్ థెవెనిన్స్ కాంప్లెక్స్ నెట్వర్క్ కనెక్షన్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వోల్టేజ్ ఫైండ్ చేయాలి కదా, వోల్టేజ్ ఫైండ్ చేయాలి. ఇన్పుట్ ఎంత ఇచ్చినా మనం 6, అవుట్పుట్ ఎంత చెక్ చేసుకోవాలి కదా మనం. అక్రాస్ ద RL ఎంత వచ్చింది మనకి 1.2. ఇక్కడ చేసిన అంతే వస్తుంది కదా. చూద్దాం, అది కూడా RL కనెక్షన్ ఉంది కదా 1.2. సో ఇన్పుట్ ఎంత వచ్చింది మనం 6 వోల్టేజ్, అవుట్పుట్ ఎంత వచ్చింది మనకు 1.2 ohms. చాలా తగ్గింది. అంటే డిస్టార్షన్ అనేది ఎక్కువ ఉంది. కాంప్లెక్స్ నెట్వర్క్ అయితే మనం రిఫర్ చేయాలి. సో ఈ కాంప్లెక్స్ నెట్వర్క్ మనం ఎట్లా చేసినాం, మళ్ళీ సింప్లిఫైడ్ నెట్వర్క్ చేసినాం. దిస్ ఈస్ కాల్డ్ సింప్లిఫైడ్ నెట్వర్క్. అంటే ఇక్కడ ఉన్న మొత్తాన్ని ఇక్కడ కన్వర్ట్ చేసేసినాం మనం. ఓకేనా, ఇందులో మరి కరెంట్ తెలుసుకోవాలి కదా, IL. సో కరెంట్ ఎంత చూసుకోవాలి కదా, 6 వోల్ట్ వచ్చినప్పుడు అవుట్పుట్ ఎంత వచ్చింది మనకు 1.2 వచ్చింది. సో కరెంట్ ఆంపియర్స్ కదా, ఎంత వచ్చింది, అక్రాస్ RL కదా మనం చేయాల్సింది. అవునా, 36.4 కరెంట్ RL ఆంపియర్స్ వెన్ ఎవర్ వి సప్లై
6.0 volt, you should get 36.5 currents. But voltage 1.2. Voltage 1.2. Right? This is what? Complex network. Let us see now simplified network. Right? So here I am giving same input, that is 6.0. 6.0 na చూద్దామా? 6.0 ఉందా లేదా చూద్దాం. ఎంత ఉంది? 6.0. యాజ్ యూజువల్ దీనికి ఎంత ఇచ్చినామో దీనికి కూడా అంత ఇస్తాం. రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ లోడ్ రెసిస్టర్, సేమ్ లోడ్ రెసిస్టర్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమన్నాం? VTH అన్నాం. సింప్లిఫైడ్ నెట్వర్క్ లో V ఏమన్నాం? VTH, ఇది RTH. ఇక్కడ ఉండేది ఏంటి? R. We should take output from load resistor R. రైట్, చూద్దాము. ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 6.0. ఎంత వచ్చింది? 6.0 వచ్చింది. రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ చూద్దాం అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. 1.9. ఎందుకు? ఇక్కడ రెజిస్టర్స్ ఉన్నాయా ఎక్కువ? లేవు. రెజిస్టర్స్ ఎక్కువ ఉంటే ఇది ఆపోజిట్ చేస్తుంది. అవునా? whenever current is flowing across the resistor, it will opposite. So there will be a chance to decrease some little amount. సో ఇక్కడ ఏముంది? మనకు ఒకటే ఉంది. సో అందుకే మనకి ఏమైంది? ఇక్కడ రెజిస్టర్ వాల్యూ పెరిగింది, వోల్టేజ్ పెరిగింది. అవునా? కంపేర్ టు కాంప్లెక్స్ నెట్వర్క్. రైట్? ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం కరెంట్ ఎంత చూసుకోవాలి కదా. ఇంతకు ముందు ఎంత వచ్చింది? 34.5. ఇప్పుడు 56.8. So is better? Which is better? Complex or simplified? Simplified is better. Right? That is proved. We have the formulas. Avana? IL is equal to what? VTH by RTH plus R. And also VTH is equal to R1 R3 by R1 R3 by R2 plus R3.